జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరాం, ఎస్ఆర్ తెలుగు జోన్. గతంలో మనం ఎన్నో దేవాలయాల స్థల పురాణాలు అత్యంత వైభవపేతంగా తెలుసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగానే ఈరోజు చాలా విశేషమైన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దేవాలయం మరి ఎక్కడో కాదు, మన హైదరాబాద్ నగరం నుంచి షాద్నగర్ వెళ్ళే 7వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉందన్నమాట. అయితే ఈ దేవాలయాన్ని షాద్నగర్ యొక్క ముఖద్వారంగా మన వాళ్ళు చెప్తుంటారు. అయితే ఈ యొక్క ఆలయం సుమారుగా 450 సంవత్సరాల క్రితం నిర్మితమై ఉండి సుమారుగా 5 ఎకరాల విస్తీర్ణంలో పచ్చటి వాతావరణం మధ్యలో కొలువైందన్నమాట. ఈ క్షేత్రంలో విష్ణు స్వరూపంగా వెంకటేశ్వరుడు, అలాగే పరమేశ్వరుడు కూడా శివకేశులు భేదం లేదనే విధంగా ఇరువురు కూడా కొలువైన క్షేత్రం అన్నమాట. అయితే ఈ దేవాలయాన్ని మనం జాతీయ రహదారి మీద చూసిన మనకి చుట్టూ స్వామివారి యొక్క ప్రాకారాలు కానీ రాజగోపురం కానీ అత్యంత వైభవపేతంగా మనకు కనిపిస్తుంటాయి. ఆ యొక్క ప్రాకారం మీద కానీ రాజగోపురం శిలను మనం చూసి అక్కడ చరిత్ర మనం తెలుసుకొని ఆ యొక్క దేవాలయానికి మనం ప్రవేశించినట్టయితే ముందుగా మనం ఎడవైపు చూస్తే మనం కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఉంటాయి. అక్కడ నీరు కడుక్కొని కొంచెం పక్కగా చూస్తే ఒక విశాలమైన మండపం కనిపిస్తుంది. ఆ మండపంలో స్వామివారికి ప్రతి శ్రవణ నక్షత్రంలో విశేషంగా కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారన్నమాట. అంటే అది కళ్యాణ మండపం. అక్కడ స్వామివారికి విశేషంగా కళ్యాణాలు జరుగుతుంటాయి. దాని దర్శనం చేసుకొని మనం ఇటుపక్క కుడివైపుకు తిరిగినట్లయితే అక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు విశేషంగా చక్రస్నానాది క్రతువులు చేస్తారు కదా, దానికోసం ఒక కోనేరు కూడా నిర్మించడం జరిగింది. ఆ కోనేరుని మొత్తం కూడా శుభ్రం చేసి బ్రహ్మోత్సవాలు నీటి నింపి అక్కడ స్వామివారికి విశేషంగా చక్రస్నానాది క్రతువులు చేస్తుంటారు. ఈ రెండింటికి మధ్యలో ఒక చిన్న మండపం కూడా మనకు కనిపిస్తుంది. ఆ మండపం ఏంటంటే స్వామివారికి బ్రహ్మోత్సవ సమయంలో ఉత్సవమూర్తులకి అభిషేకాది క్రతువులు చేస్తుంటారు. అటువంటి విశేషమైన మండపాన్ని దర్శనం చేసుకుని ఒక్కసారిగా ఆ దేవాలయం మొత్తం చూసినట్లయితే ఆ దేవాలయంలో విశేషంగా అక్కడ మనకి మేడి చెట్టు కానీ, జుగు చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ, అరటి చెట్టు కానీ, బెలవ చెట్టు కానీ, ఇలా అన్ని రకాల చెట్లు మనకు కనిపిస్తున్నమాట. ఈ అన్ని చెట్లు మనం చూస్తే మనకి మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. అట్లా ఆనందాన్ని చూసుకుంటూ అలా మండపం పక్క నుంచి ప్రధాన ఆలయానికి మనం వెళ్తుంటే మన పక్కన ఏంటంటే 2-3 వరుసల్లో అటుపక్క ఇటుపక్క అరటి చెట్లు పెంచడం జరిగింది. ఈ అరటి చెట్లు మధ్య నుంచి మనం వెళ్తుంటే ఆ యొక్క ఆకులు మనం తగులుతుంటే అరటిగెల మనతో తాకుతూ వెళ్తుంటే మనం హైదరాబాద్ దగ్గర ఉండే దేవాలయం కాదు, ఎక్కడో కోనసీమలో అరటి తోటలో ఉన్న దేవాలయం మనం వెళ్తున్నామా అనే అనుభూతి మనకు కలుగుతుందన్నమాట. అటువంటి అనుభూతిని పొందుతూ మనం ముందుకు వెళ్తుంటే మార్గ మధ్యలో మనకు ఒక రావి చెట్టు కనిపిస్తుంది అనమాట. ఆ రావి చెట్టు కొందరు భక్తులు ఏం చేస్తారంటే తమ మొక్కల్ని ముడుపులుగా కట్టి దారాన్ని చుడుతూ ఉంటారు అనమాట. అటువంటి రావి చెట్టుని మనం దర్శనం చేసుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇటుపక్క కళ్యాణ మండపం చూసాం కానీ దానికి ఎదురుగా మనకు విశాలమైన ప్రదేశంలో ఆవులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే అక్కడ గోశాల కూడా ఉందండి. ఆ గోశాల కూడా ఎలా ఉంటుందంటే ఒక మండపంలా కాదు, ఒక షెడ్లా ఉండదన్నమాట. విశాలంగా ఓపెన్గా ఉంటుందన్నమాట. అలా ఉండడం వల్ల అక్కడ ఆవులు ప్రశాంతంగా తిరుగుతుంటాయి. అలాగే దాని చుట్టూ మనం చూసినట్టయితే కొన్ని బెలవ చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ, అరటి చెట్లు కానీ మనకు కనిపిస్తున్నమాట. అలా వాటి మధ్యలో మనం ఆవులను దర్శనం చేసుకున్నమాట. అలా గోవులు దర్శనం చేసుకుని ఆ ముందుకు వెళ్తే ప్రధాన ఆలయం మనం చేరుకుంటాం. ఆ ప్రధాన ఆలయం చేరుకుంటే అక్కడ ఉన్న ప్రధానంగా మనకు ద్వారం పైన మనకి విశేషంగా ఆనాడు శ్రీనివాసుడు పద్మావతిని ఈ విధంగా అయితే కళ్యాణం చేసుకున్నాడు అటువంటి ఘట్టాన్ని అద్భుతంగా వాళ్ళు చెక్కడం జరిగిందన్నమాట. అటువంటి ఘట్టాన్ని మనం దర్శనం చేసుకుని తనకు తలని కొంచెం కిందకు తీసితే స్వామివారి యొక్క ద్వారం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆ ద్వారంలోంచి మనం వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్తాం. అయితే మనం ముందుగా ఏంటంటే ఇక్కడ చెప్పుకునేదంటే ఇక్కడ ప్రతి శనివారం కూడా వచ్చే భక్తులందరి కోసం విశేషంగా అన్నదాన క్రతువు నిర్వహిస్తుంటారు. ఈ అన్నదాన క్రతులో విశేషంగా భక్తులు వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకొని అన్నదానం స్వీకరించి చాలా ఆనందిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఈ దేవాలయ యొక్క స్థల పురాణం మనం చూసుకున్నట్టయితే ఇది సుమారుగా 450 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నారని చెప్పాం కదా. ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారంటే అప్పటి వనపర్తి సంస్థానానికి చెందిన రాజులు ఎవరైతే ఉన్నారో అందులో ప్రముఖులు రాజా పెద్ద వెంకటరెడ్డి గారు వారి యొక్క అమ్మగారి యొక్క కోరిక మేరకు, అంటే వారి అమ్మగారి పేరు పెదజానమ్మ గారు, ఆవిడ పేరు మీద ఒక ఆ ఊరు నిర్మించడం జరిగింది. అలాగే ఆమె యొక్క సంకల్పంతో వాళ్ళ ఇష్టదైవం కులదైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని కూడా నిర్మించారన్నమాట. అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఒక్కనే కాదు, దాని పక్కనే మనకి రంగనాథుడు కనిపిస్తాడు, రాముడు కనిపిస్తాడు, నారసింహుడు కనిపిస్తాడు. ఇలా విశేషంగా అందరినీ కూడా ఒక చోట కొలువు చేసి విశేషంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని నిర్మించారన్నమాట. అలాగే దీన్ని సగభాగం చేసి మరొక సగభాగంలో మనకేంటంటే పరమేశ్వరుడు కూడా దర్శనిస్తూ ఉంటాడన్నమాట. అయితే ఈ దేవాలయం ఎప్పుడు 450 సంవత్సరాల క్రితం నిర్మితమైన తర్వాత ప్రస్తుత కాలంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బక్కని నరసింహులు గారు ఏం చేశారంటే స్వామి యొక్క భక్తితో ఈ యొక్క ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ యొక్క దేవాలయానికి కొన్ని చేర్పులు చేయడం జరిగింది. తర్వాత వారి యొక్క స్వామివారి అనుగ్రహంతో వారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా చేరినప్పుడు వారు ఏం చేస్తారంటే ఈ దేవాలయంలో ఏవైతే
భిన్నమైన శిలలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసి కొత్త శిలలతో పునఃప్రతిష్ఠ చేశారన్నమాట. అలా పునఃప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ ఆలయానికి కొత్త తేజస్సు కూడా రావడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ దేవాలయాన్ని మనం ప్రవేశించినట్టయితే అక్కడ మనం చూసుకుంటే విశాలమైన దేవాలయంలో మనం ద్వారం నుంచి ముందుకు వెళ్తే మనకి స్వామికి ఏంటంటే అటుపక్క ఇటుపక్క జైవీజులు ఉంటారుగా, అలాగే ఈ దేవాలయానికి జైవీజుల్లో ఉన్నటువంటి 2 పెద్ద పొన్న చెట్లు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఆ పొన్న చెట్లు చూడగానే మన మనసుకు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఈ 2 పొన్న చెట్ల మధ్యలో మనకు విశాలంగా ఒక ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం రాతితో మనకు కనిపిస్తుంది. అలాగే ఆ ధ్వజస్తంభం వెనక వైపు చూస్తే మనకి చెక్కతో చేసినటువంటి ధ్వజస్తంభం కూడా మనకు దర్శనమిస్తుంది అనమాట. అంటే ఆ రోజుల్లో చెక్కతో చేసిన ధ్వజస్తంభాన్ని పెట్టారు, దాని తర్వాత రాతితో చేసినటువంటి ధ్వజస్తంభాన్ని కూడా మనకు పెట్టడం జరిగిందనమాట. ఈ రెండింటిని దర్శనం చేసుకొని ఒకసారి నమస్కరించి స్వామివారికి ప్రదక్షిణాపూర్వకంగా బయలుదేరదామని చెప్పేసి మనం ఆగ్నేయ దిక్కుగా చూడగానే అక్కడ స్వామివారికి విశేషమైనటువంటి యాగశాల మనం చూడొచ్చు అనమాట. ఈ యాగశాలలో స్వామివారికి బ్రహ్మోత్సవ సమయంలో విశేషమైన యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారన్నమాట. అటువంటి యాగశాల మనం దర్శనం చేసుకొని అలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే పశ్చిమ భాగంలో మనకి కోదండరామస్వామి యొక్క ఉపాలయం మనకు కనిపిస్తుంది. మరి అక్కడ రాముడు ఉన్నాడంటే మన ఆయన ఎదురు ఎవరు ఉంటారు? ఆంజనేయ స్వామి ఉంటాడు కదా. అటువంటి ఆంజనేయ స్వామి ఈ యాగశాల పక్కన చిన్న మండపంలో మనం దర్శనిస్తామన్నమాట. ఆయన దర్శనం చేసుకొని ఆయన ముందుగా ఉన్నటువంటి కోదండరామస్వామి యొక్క ఆలయంలో మనం ప్రవేశించినట్టయితే అక్కడ మనకి కోదండరామస్వామి లక్ష్మణ సమేతుడై ఒకే పేరు మీద మనం దర్శనమిస్తూ ఉంటారు అనమాట. అలాగే ఆ స్వామివారి పక్కనే అభిముఖంగా ఇటు పక్క మనకి ఒక పక్కన ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తారు. ఆయన ఎదురుగా ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ఆదివరాహ స్వామి ఎలా దర్శనం చేసుకుంటామో అలాగే ఇక్కడ ఆదివరాహ స్వామి కూడా మనం దర్శనమిస్తుంటారు. వారి పక్కనే పాండురంగుడు లక్ష్మీదేవి కూడా ఒకే పీఠం మీద మనం దర్శనమిస్తారు. వీళ్ళందరూ కూడా ఒకే ఉపాలయంలో మనం దర్శనమిస్తుంటారు అనమాట. వీళ్ళందరినీ దర్శనం చేసుకొని ఆలయకి వెనక భాగం నుంచి మనం ఇక ఉత్తర భాగానికి వచ్చినట్టయితే ఇక్కడ శ్రీరంగనాథుడు మనకి తూర్పు ముఖంగా దర్శనమిస్తూ ఉంటారన్నమాట. అలా రంగనాథ స్వామి యొక్క దర్శనం చేసుకొని మనం ముందుకు వచ్చి ఆ మొన్న చెట్టు పక్క నుంచి ధ్వజస్తంభం దగ్గరికి వస్తాం. ఇలా ధ్వజస్తంభం దగ్గర ఒక ప్రదక్షిణ మనం పూర్తవుతుంది. అలా పూర్తయిన తర్వాత అక్కడ గరుత్మంతుడి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఎవరిని దర్శనం చేసుకుంటాం? వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం కదా. దానికి అంటే ముందు కూడా స్వామి కంటే ముందు మనం ఎవరిని దర్శనం చేసుకోవాలి? అమ్మని దర్శనం చేసుకోవాలి కదా. అక్కడ పద్మావతి దేవుడు చాలా చక్కగా మనకేంటంటే ఒక పద్మం మీద కూర్చొని 2 చేతులతో 2 పద్మాలు పట్టుకొని మరి మిగిలిన 2 చేతులతో వరదాభయహస్తాలు మనకి చూపిస్తూ వచ్చిన భక్తులందరూ పోషడం కోసం మన అక్కడ కూర్చున్నదా అన్న విధంగా మనకు దర్శనమిస్తుందన్నమాట. ఆ అమ్మవారి యొక్క పాదాలకి అక్కడ ప్రధాన అర్చకులు అందరూ కూడా ఏం చేస్తారంటే కుంకుమ పూజ చేస్తుంటారు అనమాట. ఆ కుంకుమని మనం నుదురుగా ధరించి అమ్మవారి యొక్క ఆశీస్సు తీసుకొని పక్కగా వెళ్ళినట్టయితే మనకి గర్భాలయంలో సుమారుగా మనకి 6 అడుగుల ఎత్తుతో తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే దర్శనమిస్తాడో అటువంటి విగ్రహ స్వరూపంతో స్వామివారి ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటారన్నమాట. అటువంటి స్వామిని చూడగానే మనకి చాలా ఆనందం కలుగుతుందన్నమాట. అలా స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ మనకు తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అవి స్వీకరించిన తర్వాత స్వామివారి పక్కన ఇటు పక్క మనం ఏం చూసుకున్నాం? పద్మాదేవిని చూసుకున్నాం. ఇప్పుడు ఇటు పక్కన ఎవరు ఉన్నారు? గోదాదేవి ఉంటారు కదా. ఆ గోదాదేవి యొక్క దర్శనానికి మనం వెళ్తాం అన్నమాట. అక్కడ గోదాదేవి చాలా విశేషంగా నిల్చొని ఉండి ఆమె చేతిలో ఒక పద్మాన్ని పట్టుకొని అలాగే ఒక చిలుకను పట్టుకొని విశేషమైన కొప్పుతో విశేష అలంకరణతో మనం దర్శనమిస్తారు అన్నమాట. ఇలా ఇద్దరు అమ్మల మధ్యలో స్వామివారు మనం విశేషంగా దర్శనమిస్తారు. వీరికి విశేషంగా ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా ముగ్గురికి అంటే ఇద్దరు అమ్మలకి స్వామివారికి విశేషంగా అభిషేకాది క్రతువులు చేస్తున్నమాట. ఈ అభిషేకాలు చూడడం కోసం చుట్టుపక్కల ప్రజలు అత్యధికంగా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారన్నమాట. అలా దర్శనం చేసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత మనం బాగా చూసినట్టయితే ఆ స్వామివారికి గర్భమందికి మధ్యలో ఒక కుండంలాగా కనిపిస్తుంది అన్నమాట. ఆ కుండంలో విశేషంగా తాబేలు యొక్క ఆకృతి మనకు కనిపిస్తుంది. అది ఏంటయ్యా అంటే మనం సర్వసాధారణంగా చూసుకుంటే తాబేలు ఏం చేస్తుంటే తన చూపుతోనే తన పిల్లలకి పోషణ అందించగలదు. అలాగే వెంకటేశ్వరుడు కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా తమ కృపాకటాక్షలు అందిస్తాడన్న ఉద్దేశంగా అక్కడ తాబేలు ఒక విగ్రహాన్ని చెక్కడం జరిగిందన్నమాట. అటువంటి తాబేలు విగ్రహం మనం చూస్తూ ఉంటామన్నమాట. అలా చూసిన తర్వాత మనకు ప్రసాదం స్వీకరించి ఆ పొన్న చెట్టు కింద కూర్చొని ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామి కోసం విశేషమైన నామ సంకీర్తన చేస్తూ ఉంటారు. తర్వాత ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా విశేషంగా చైత్రమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ చైత్రమాసంలో కోదండరామస్వామికి విశేషమైన కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహిస్తుంటారు. తర్వాత శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత కార్తీక మాసంలో విశేషంగా పవిత్రోత్సవం నిర్వహిస్తుంటారు. తర్వాత ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తుంటారు. ఇందులో ప్రధానంగా ధనుర్మాసం తర్వాత మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆ వైకుంఠ ఏకాదశి అనగానే మనకు గుర్తొచ్చి వెంకటేశ్వరుడు కదా. అలా వెంకటేశ్వరుడు మనం దర్శనిస్తుంటారు. తర్వాత ఈయన పక్కన శ్రీరంగనాథ స్వామి కూడా మనం దర్శనిస్తున్నాం కదా. ఇరువురు ఉన్న దేవాలయం కాబట్టి విశేషంగా వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని దర్శనం చేసుకోవడం కోసం భక్తులు అధిక సంఖ్యలో దేవాలయం విచ్చేస్తూ ఉంటారు.
అటువంటి స్వామిని మనం కూడా దర్శించుకుని ఆ స్వామి కృపా కటాక్షాలు పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.